ఇష్టం సార్, మీ దయాదాక్షిణ్యాల మీద మేము ఉన్నాం సార్. ఇక్కడ అట్లా చెప్తే ఎట్లా? అధ్యక్ష, మంత్రి గారు చాలా విశదంగానే చెప్పారు అధ్యక్ష. నిజానికి నాకు అర్థమైన మేరకు ప్రధానంగా ఐటీ ఎస్సీజెడ్స్ లో ఆర్ ఐటీ కొరకు అలాట్ చేసిన భూమిలో హౌ కమ్ రెసిడెన్సెస్ ఆర్ కమింగ్ అనేది ప్రధానంగా మాట్లాడినట్టు నాకు అర్థమైంది అధ్యక్ష. నాన్ ఐటీ యాక్టివిటీస్ లేకపోతే హౌసింగ్, ముఖ్యంగా హౌసింగ్ యాక్టివిటీ. అక్బర్ మాట్లాడుతూ వక్ఫ్ ల్యాండ్స్, ల్యాంకో పార్క్, ల్యాంకో హిల్స్ కు సంబంధించిన పార్కు, అక్కడంతా పెద్ద పెద్ద అడ్వర్టైజ్మెంట్స్ అంతా హౌసింగ్ ఎక్కువ కనపడుతోంది అనే పద్ధతిలో మాట్లాడినారు అధ్యక్ష. బేసిక్ గా ఈ ఎస్సీజెడ్స్ అనే కన్సెప్టే చాలా మంచి కన్సెప్టు. ఇటువంటి కన్సెప్ట్ల ద్వారా ఇంకా ఎక్కువ గ్రోత్ తీసుకొచ్చేదానికి ప్రయత్నం చేయండి అని చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆ రోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా ఉత్తరాలు రాయటం జరిగింది. సమ్హౌ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ ఇవ్వలేదు. యూపీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఎస్సీజెడ్ కన్సెప్ట్ బాగా ముందుకు పోయింది. ఈ ఎస్సీజెడ్స్ లో ఇచ్చే మంచి రాయితీల వల్ల గ్రోత్ బాగా ఉంటుంది. లాట్స్ ఆఫ్ ట్యాక్స్ కన్సెషన్స్, ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ అవి బాగా వస్తున్నాయి. ఎందుకంటే అంతకుముందు ఇచ్చిన ఇన్కమ్ ట్యాక్స్ కన్సెషన్స్ ఐటీకి ఏదో కొన్ని ఫిక్స్డ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఏదో ఉన్నాయి. అవి అయిపోయేసరికి మళ్ళీ ఈ ఎస్సీజెడ్ల ద్వారా అయితే గన అటువంటి రాయితీలన్నీ కొనసాగించుకోవడానికి అవకాశం ఉంటుందని ఎస్సీజెడ్ కన్సెప్ట్ హ్యాస్ టేకెన్ గుడ్ రూట్స్, బాగా పికప్ అయింది. మేము కొంత కష్టపడి ఎక్కువగా పనిచేశాం కాబట్టి మా గవర్నమెంటు జనార్దన్ విషయాలన్నీ తెలిసి కూడా నువ్వు ఏకిలిగా నవ్వొద్దు. ఎందుకు ఏకిలి నవ్వు అధ్యక్ష? మేం కష్టపడితే వచ్చిన రిజల్ట్స్ అవునా కాదా ఫిగర్స్ చూపిస్తాను. అధ్యక్ష, చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్ లీమంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఒకటి కూడా ఇవ్వలేదన్నా కదా. అప్పుడు మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికి 53 ఎస్సీజెడ్స్ వచ్చినాయి అధ్యక్ష. 53 హైయెస్ట్ ఇన్ ది కంట్రీ. 54 ఈ 54 వట్టి ఐటీ ఎస్సీజెడ్స్ అధ్యక్ష. ఇది కాక మళ్ళీ ఇండస్ట్రియల్ ఎస్సీజెడ్స్, చాలా చాలా డిఫరెంట్ ఎస్సీజెడ్స్ వచ్చినాయి. ఓన్లీ కన్ఫైనింగ్ మై సెల్ఫ్ టు ఐటీ ఎస్సీజెడ్స్. ఐటీ ఎస్సీజెడ్స్ 53, 54 వచ్చినాయి ఇప్పటికీ అధ్యక్ష. ఈ ఎస్సీజెడ్స్ వల్ల వచ్చిన అడ్వాంటేజ్ ఏమిటి అని అంటే చెప్పా కదా, ఈ టాక్సేషన్స్, కన్సెషన్స్ బాగా మేము మంచి పాలసీ పెట్టాము, బాగా ఎక్కువగా ప్రమోషన్ ప్రయత్నం చేశాం కాబట్టి అధ్యక్ష 2003, 2004 సంవత్సరంలో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో టోటల్ ఐటీ ఎక్స్పోర్ట్స్ ఫ్రమ్ దిస్ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ 5,025 crores అధ్యక్ష. తర్వాత సంవత్సరం 34% పెరుగుదలతో, సారీ దేవుడి దయ మాకు దండిగా ఉందయ్యా. వర్షాలు 5 సంవత్సరాలు సరిగ్గా పడినాయి. అవును సార్, అవును సార్. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎప్పుడైనా 5 సంవత్సరాలు కంటిన్యూస్ గా సక్రమంగా వర్షాలు పడ్డ పరిస్థితి ఎప్పుడైనా ఉండిందా? అంతకుముందు 9 సంవత్సరాల అధికారంలో ఉన్న పాపిస్టి గవర్నమెంట్ ఉండింది కాబట్టి వర్షాలు పడలా. మేమన్నా మేలు చేస్తున్నాం కాబట్టి దేవుడి దయ మా పైన బాగుంది. అధ్యక్ష, let the reply be completed. అధ్యక్ష, please sit down now. Please sit down, Janardhan Reddy garu. Kindly sit.
అధ్యక్ష, మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ 4 సంవత్సరాల్లో గ్రోత్ అధ్యక్ష 5,025 తెలుగుదేశం పార్టీ అధికారంలో చివరి సంవత్సరంలో 5,025 కోట్లయితే మేము అధికారంలో వచ్చిన మొదటి సంవత్సరంలో 8,270, రెండవ సంవత్సరంలో 12,521 కోట్లు, మూడవ సంవత్సరంలో 18,582 కోట్లు, నాలుగవ సంవత్సరం అంటే 2007-2008 సంవత్సరంకి 26,122 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్ జరిగిన అధ్యక్ష రాష్ట్రం. అధ్యక్ష, వాళ్ళ అధికారంలో చివరి సంవత్సరంలో 5,000, పోయిన సంవత్సరంలో 26,000 కోట్లు. 5,000 ఎక్కడ, 26,000 కోట్లు ఎక్కడ? అధ్యక్ష, ఇంకోటి కూడా చెప్పాలి. చంద్రబాబు నాయుడు గారు బాగా ఐటీ సేవీ ముఖ్యమంత్రి అని చెప్పి పేరు, ఐటీ రంగాన్ని చాలా ఉద్ధరించినాడు అని పేరు అధ్యక్ష. హైటెక్ ముఖ్యమంత్రి అని పేరు, ఆయనకు ప్రత్యేకమైన పేరు. ప్లీజ్ సిట్ డౌన్ నౌ. కిషన్ రెడ్డి గారు ప్లీజ్ సిట్ డౌన్. అధ్యక్ష, వారు 9 సంవత్సరాల అధికారంలో ఉంటే అధ్యక్ష 9 సంవత్సరాల తర్వాత కూడా 1 minute ప్లీజ్. భారతదేశంలో టోటల్ ఐటీ ఎక్స్పోర్ట్స్ లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 9% అధ్యక్ష. భారతదేశం మొత్తంలో చేస్తున్న ఐటీ ఎక్స్పోర్ట్ లో ఆంధ్రప్రదేశ్ వాటా కేవలం 9%. మన జనాభా కూడా దాదాపు 8.5% ఉంది. ఆ 8.5%కి సంబంధించి 9% ఐటీ ఎక్స్పోర్ట్ ఉన్నది. అధ్యక్ష, ప్లీజ్ సిట్ డౌన్ అండి. అంటే 9 సంవత్సరాలు ఆయన మధ్యన క్లారిఫికేషన్ అంతగా ప్లీజ్ సిట్ డౌన్. హైటెక్ ముఖ్యమంత్రి అనిపించుకున్న తర్వాత కూడా ప్లీజ్ సిట్ డౌన్. భారతదేశంలో జనాభా ఎంత ఉందో మన ఐటీ ఎక్స్పోర్ట్ కూడా అంతే శాతం ఉంది, అంతకంటే ఎక్కువ ఏం లేదు, జస్ట్ యావరేజ్. కానీ అధ్యక్ష, ఆ రోజున్న 9% ఐటీ ఎక్స్పోర్ట్స్ మొత్తం భారతదేశంలో మన రాష్ట్రానికి సంబంధించిన ఐటీ ఎక్స్పోర్ట్స్ 9% ఆ రోజు ఉంటే అది ఇవాళ 14+ అయింది అధ్యక్ష. 14% ప్లస్ అయింది. భారతదేశంలో టోటల్ గా ఐటీ ఎక్స్పోర్ట్స్ జరిగే పర్సంటేజ్ లో మనకు 14.3 ఎంతో వచ్చింది. సారీ, 15%. 14+ అన్నారు మా అధికారులు చెప్తున్నారు. 15%. టోటల్ 15% అధ్యక్ష. 9% ఎక్కడ, 15% ఎక్కడ? అధ్యక్ష, ఐటీ గ్రోత్ రేటు కూడా చూస్తే అధ్యక్ష ఏ ఒక్క సంవత్సరంలో కూడా దేశ సగటు గ్రోత్ కంటే మనది 10%, 15%, 20% ఎక్కువగానే ఉంది, కానీ తక్కువ లేదు. అధ్యక్ష, జనరల్ గా కూడా మనం ఇంకా ఇతర దేశాలు ఇచ్చేటంత రాయితీలు ఇవ్వటంలా. ఇతర దేశాల్లో అధ్యక్ష మనకంటే చాలా ఎక్కువగా రాయితీలు ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అధ్యక్ష, చైనాలో ఈ మధ్యనే సత్యం కంప్యూటర్స్ వాళ్ళు దే హావ్ స్టార్టెడ్ ఎ ఫెసిలిటీ దేర్ ఇన్ చైనా. చైనాలో అధ్యక్ష వాళ్ళు చెప్తున్నది ఏమిటంటే, సత్యం కంప్యూటర్స్ వాళ్ళు అక్కడ ఫెసిలిటీ స్టార్ట్ చేసినప్పుడు ఒక్క సంవత్సరానికి సగం శాలరీ అక్కడ ఎంతమంది అయితే ఉద్యోగాలు అక్కడ ఎంతమందికి అయితే ఉద్యోగాలు ఇస్తారో, ఎంతమంది అయితే ఉద్యోగస్తులు పనిచేస్తారో అక్కడ పనిచేసే వాళ్లకు సగం శాలరీ పూర్తిగా ఉచితంగా గవర్నమెంట్ ఇస్తుంది. అది కాక మొత్తం ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్ కట్టిస్తుంది. ఆ బిల్డింగ్స్ కూడా ఫ్రీగా వీళ్లకు అకామిడేషన్ ఫ్రీగా ఇచ్చే ఏర్పాటు చేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష, 1 minute. ఇప్పుడు
Let the Chief Minister complete. Mukhyamantri garu పూర్తి చేయండి please. First listen to the reply. Kishan Reddy garu, Rajendra garu. Yes, Mukhyamantri garu. Yes, Mukhyamantri. Rajendra garu, please sit down now. Let the Chief Minister complete. మీరు వినండి మొదలు సమాధానం ఇవ్వండి. Will you please sit down? Let the Chief Minister complete his reply. వారు పూర్తి చేయనియండి. Please sit down. Please sit అధ్యక్ష down. Let the reply come. Please అధ్యక్ష sit down. ఈ ఐటీకి సంబంధించిన రాయితీలు, ఇండస్ట్రీకి సంబంధించిన రాయితీలు, మనం చైనా లాంటి రాయితీలు మనం ఇవ్వటంలా, అందులో 50% ఇవ్వటంలా, వాళ్ళు ఇచ్చిన దాంట్లో 20% రాయితీలు ఇవ్వటంలా. కానీ మనకున్న పరిస్థితుల్లో ఎంత వీలుంటే అంత ఇస్తున్నాం. మిగిలిన రాష్ట్రాల కంటే మనం బాగానే చేస్తున్నాం కాబట్టి అధ్యక్ష మనకి ఇంత గ్రోత్ వస్తుంది. అధ్యక్ష గ్రోత్ విషయానికి వస్తే అధ్యక్ష ఎంప్లాయ్మెంట్ ఈజ్ సంథింగ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కదా. డైరెక్ట్ ఎంప్లాయ్మెంట్ తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో మొత్తం ఐటీ ఎంప్లాయ్మెంట్ 85,945 మంది అయితే 9 సంవత్సరాల్లో వాళ్ళు ఇచ్చిన ఎంప్లాయ్మెంట్ అధ్యక్ష 85,945 అంటే దాదాపు 86,000 అనుకోండి అధ్యక్ష. మేము అధికారంలో ఉన్న గడిచిన 4 సంవత్సరాల్లోనే, ఒక్క 4 సంవత్సరాల అధ్యక్ష, ఈ 4 సంవత్సరాల్లో 1,53,055. వాళ్ళ 9 సంవత్సరాల్లో 86,000 ఎక్కడుంది, మా 4 సంవత్సరాల్లో 1,53,000 ఎక్కడుంది? దయచేసి ఆలోచన చేయమని కోరుతున్నాను అధ్యక్ష. ఇవన్నీ కాకుండా ఐటీఎస్సీఎస్ లో ఐటీ కంపెనీలకు ఇచ్చిన వాటిల్లో హౌసింగ్ ఎట్లుంటుంది అంటున్నారు అధ్యక్ష. అధ్యక్ష ఐటీలోనే, అసలు ఐటీ కాన్సెప్ట్ లోనే ప్రాసెసింగ్ జోను, నాన్ ప్రాసెసింగ్ జోను ఉంటాయి. ఎక్కడైనా కూడా ఎస్టీజెడ్ లో ఐటీ కానివ్వండి, లేకపోతే ఇండస్ట్రీలో కానివ్వండి, ఇటువంటి చోటల్లా కూడా ఉద్దేశం ఏమిటి అనంటే, ఒక చోట ఎక్కడో పనిచేస్తోండి, దానికి మళ్ళీ 20 కిలోమీటర్లకు 15 కిలోమీటర్ల దూరంలో తను రెసిడెన్స్ ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి పోవటానికి రావడానికి చాలా కష్టమైన పని. అధ్యక్ష అయ్యా శ్రీహర్రావు, మేం బాగా పనిచేశాం కాబట్టి అసలు లాస్ట్ ఇయర్ స్టేట్ గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్ గ్రోత్ రేట్ ఎంత తెలుసా? 10.64 is the state gross domestic product growth rate. National average growth 9.6 ఉంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన గ్రోత్ 10.67. Let the Chief Minister complete. మీరు కూర్చోండి. గడిచిన 4 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ అధికారంలో అధ్యక్ష, గడిచిన 4 సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకున్నా కూడా 9% దాటింది అధ్యక్ష. 9%. అంతకుముందు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న 9 సంవత్సరాలకు సంబంధించిన యావరేజ్ గ్రోత్ రేట్ తీసుకుంటే ఇట్ ఈస్ జస్ట్ అబౌట్ 5.5%. 5.5% మీరు అధికారంలో ఉన్న 9 సంవత్సరాల్లో గ్రోత్ రేటు, మేము అధికారంలో ఉన్న గడిచిన 4 సంవత్సరాల్లోనే అది 9% అయింది. మీరు అధికారంలో ఉన్న చివరి సంవత్సరంలో కూడా నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్ కంటే కనీసం ఆన్ యావరేజ్ 0.5-1% తక్కువగానే ఉంటున్నారు. మేము ఇవాళ నేషనల్ యావరేజ్ గ్రోత్ రేట్ కంటే పెరిగామండి. మేము కష్టపడ్డాం కాబట్టి జరుగుతున్నాయి. మీరు కేవలం పబ్లిసిటీలు చేసుకున్నారు, మేము పబ్లిసిటీలు చేసుకోకుండా కష్టపడుతున్నాం. మీకంటే బెటర్ గవర్నమెంట్స్ నిద్రలో రాపోండి, మీకంటే బెటర్ గవర్నమెంట్ ఇస్తాం. మీరు ఏం చేశారండి మీ గవర్నమెంట్ లో? ప్లీజ్ గో బ్యాక్. పబ్లిసిటీ కొంచెం ఈ మధ్య మెరుగైంది మాకు కూడా, మిమ్మల్ని చూసి నేర్చుకున్నాం. అందరూ అంటుంటే
ఇదేమిటి తెలుగుదేశం వాళ్ళు అంత పబ్లిసిటీ ఇచ్చేవాళ్ళు మీరు అస్సలు చేయడం లేదంటే ఈ మధ్య కొంచెం కొంచెం నేర్చుకుంటున్నాను మిమ్మల్ని చూసి. అధ్యక్ష, ఎస్ ముఖ్యమంత్రి గారు ప్లీజ్ బీ సీటెడ్. గో బ్యాక్. ఎంత గ్రోత్ అంటే అధ్యక్ష ఐటీలో నెట్ గ్రోత్ రేటు, నెట్ ఇంక్రీజ్ ఇన్ ఎక్స్పోర్ట్స్ 2007-2008 సంవత్సరానికి వస్తే అధ్యక్ష కర్ణాటక మనకంటే చాలా అడ్వాన్స్డ్ రాష్ట్రం ఐటీలో. కానీ కర్ణాటకలో అంతకుముందు దాదాపు 40,000-50,000 కోట్ల రూపాయలు ఐటీ ఎక్స్పోర్ట్స్ ఉన్నాయి అంతకుముందు సంవత్సరంలో కర్ణాటకకు. ఆ 40,000-50,000 నుంచి వాళ్ళు పెరిగింది 8,500 కోట్లయితే మనము 18,000 నుంచి 26,000 పెరిగినాం. అంటే వాళ్ళ నెట్ ఐటీ గ్రోత్, వాళ్ళ నెట్ ఐటీ ఎక్స్పోర్ట్స్ 8,500 కోట్లయితే మనకు సంబంధించిన నెట్ ఐటీ ఎక్స్పోర్ట్స్ కూడా 8,500. కర్ణాటక ఇస్ సపోజ్ టు బి ద లీడర్ ఆఫ్ ఐటీ ఇన్ ద ఎంటైర్ కంట్రీ. అయినా వాళ్ళతో సమానంగా మనం పెరుగుతున్నాం అధ్యక్ష నెట్ గ్రోత్ లో. అధ్యక్ష అక్బరుద్దీన్ గారు మాట్లాడుతూ వక్ఫ్ ల్యాండ్ విషయం మాట్లాడారు అధ్యక్ష. ఈ వక్ఫ్ ల్యాండ్ ఐటీ ఎస్సీజెడ్ కు వక్ఫ్ ల్యాండ్ ఇచ్చామనే విషయం ఇచ్చినప్పుడు మాకు తెలియదు. వీ వర్ నాట్ అవేర్. అంతకుముందు ఏ విధంగా తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కొన్ని 100 ఎకరాలు ఇచ్చినారో అదే పద్ధతిలో మేము ఇచ్చాం, కానీ ఒక్కటి కూడా మారలేదు. కానీ దానికి సంబంధించి కోర్టులో కేసు వస్తే కూడా మేము చెప్పింది ఏంటంటే అవును ఇచ్చినప్పుడు మాకు అది వక్ఫ్ ల్యాండ్ అవునా కాదనే డిస్ప్యూట్ ఉన్న విషయం మాకు తెలియదు. యాజ్ ఇట్ ఈజ్ ఇట్స్ బీయింగ్ డిస్ప్యూటెడ్ దట్ ఇట్స్ ఏ వక్ఫ్ ల్యాండ్. అది వక్ఫ్ ల్యాండ్ అయితే గవర్నమెంట్ ల్యాండ్ కాకపోతే వక్ఫ్ ల్యాండ్ అని తెలిసిన రోజున కోర్టు ఆ విధంగా ఇఫ్ ద కోర్ట్ గివ్స్ ఎ డైరెక్షన్ ఆర్ ఎ జడ్జిమెంట్ వక్ఫ్కు అదే ఈక్వల్ అమౌంట్ ఆఫ్ ల్యాండ్ దాని పక్కనే అత్యంత సమీపంలోనే మేము ఇస్తాము అని చెప్పన్నాం అధ్యక్ష. వాట్ ఎల్స్ వీ కెన్ సే? మేము ఇచ్చిన రోజున మాకు వక్ఫ్ ల్యాండ్ అనే విషయం మాకు తెలియదు. అంతకుముందు తెలుగుదేశం పార్టీ ఏ విధంగా ఇచ్చిందో అదే ఇచ్చినాము. ఇప్పుడు కూడా వక్ఫ్ ల్యాండ్ అనేది ఏం నిర్ధారణ కాలేదు. అది వక్ఫ్ ల్యాండ్ అనేది ఒక డిస్ప్యూట్ ఉంది. ఆ డిస్ప్యూట్ ను చూసి కోర్టుకు మేము నివేదించినాం. ఎప్పుడైనా కూడా ఇది వక్ఫ్ ల్యాండ్ అనేది తేలితే దానికి ఈక్వలెంట్ గా ఆల్టర్నేట్ ల్యాండ్ వక్ఫ్కి ఇస్తాము అన్నాం. అంతకంటే మేము చేయగలిగింది ఏముంది అధ్యక్ష? సో దీంట్లో మాకు వక్ఫ్ ల్యాండ్ విషయంలో, వక్ఫ్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేసే విషయంలో సంపూర్ణమైన మనస్సు చిత్తశుద్ధి ఉంది. అందులో ఏమాత్రం తేడా ఉండదు. రెండవది ఐటీ ఎక్స్పోర్ట్స్ కానీ ఐటీ గ్రోత్ లో కానీ మేము ఇంతకు ముందు గవర్నమెంట్ల కంటే చాలా చాలా బాగా చేస్తున్నాం. ఇవాళ భారతదేశంలో మిగిలిన అన్ని రాష్ట్రాల కంటే కూడా నెంబర్ 1 గ్రోత్ లో మనం ఉంటున్నాం. ఇక మూడవ విషయంలో అధ్యక్ష ఏ ఒక్క చోట కూడా ల్యాండ్ అలాట్మెంట్ కానీ ఇంకోటి కానీ పద్ధతిగా పాలసీల ప్రకారమే పోయాం తప్ప ఏ ఒక్క చోట కూడా ఇంత చిన్న పొరపాటు కూడా చేయలేదు. మేము బాగా పనిచేశాం కాబట్టి ఈ గ్రోత్ అంతా ఇంత విశదంగా ఉన్నాయి, ఇంత కళ్ళ కట్టినట్టు కనపడుతున్నాయి. కాబట్టి హౌస్ కమిటీ అన్నది కేవలం ఇష్యూను రాజకీయం చేయడానికి పనికొస్తుంది తప్ప హౌస్ కమిటీలో ఏమీ తేలదు అధ్యక్ష. మేము చేసిన ప్రతి పనిలో కూడా ఎక్కడ చిన్న పొరపాటు ఉంది అని చెప్పి వాసన వచ్చినా కూడా ప్రతిపక్షాలు కానీ ఇంకోరు కానీ కోర్టులకు పోతూనే ఉన్నాయి. ఇవన్నీ కూడా కోర్టులో ఉన్నాయి మ్యాటర్స్. కోర్టులు ఎప్పుడూ కూడా పరిశీలన చేస్తూనే ఉన్నాయి. కాబట్టి ఏ విధంగానూ కోర్టుల కంటే కూడా, కోర్టులు చేసే వ్యవహారానికంటే కూడా, కోర్టులు చేసే పరీక్షల కంటే కూడా, కోర్టులు చేసే ఎంక్వైరీల కంటే కూడా హౌస్ కమిటీ పెద్దగా ఎంక్వైరీ చేసే ఉద్దేశం చేయలేదు అనే భావనతో హౌస్ కమిటీకి ఒప్పుకోవడం లేదు అధ్యక్ష. హౌస్ కమిటీ వెయ్యాలని చెప్పి వీళ్ళు అంటున్నది కేవలం రాజకీయం చేయడానికే తప్ప మరొక దానికి కానే కాదు. హౌస్ కమిటీలో మీటింగ్ వచ్చినప్పుడల్లా బయటకు వచ్చేది వాళ్ళు గొట్టాలు పెడతారు, అంటే టీవీ కెమెరా వాళ్ళు గొట్టాలు పెడతారు. వీళ్ళు ఏదో అది బాగలేదు ఇది బాగలేదు అని చెప్పి 4 చెప్పుకోవడానికి మటుకే పనికొస్తాయి తప్ప ఈ హౌస్ కమిటీలో ఏ విధంగానూ ప్రయోజనం ఈ రాష్ట్రంలో రావడం లేదు అధ్యక్ష. హౌస్ కమిటీలో ఎంక్వైరీల్లో హౌస్ కమిటీ ఎంక్వైరీలు ఎక్కడే కానీ నాకు తెలిసినంత వరకు ఇంతకుముందు ఎప్పుడూ కూడా బయట మాట్లాడేవాళ్ళు కాదు. హౌస్ కమిటీ ఎంక్వైరీలు ఇప్పుడంతా పబ్లిక్ ఎంక్వైరీలు అయిపోతున్నాయి. హౌస్ కమిటీ ఎంక్వైరీస్ ఫర్ ఆల్వేస్ యూస్ టు బి ఇన్ కెమెరా ఎంక్వైరీస్. హౌస్ కమిటీలో ఏమేం జరిగినా, ఏమేమి మాట్లాడినారు, ఎవరెవరు ఏమేమి అడిగినాము అనేది బయటకు వచ్చి మాట్లాడే ఆనవాయితీలు ఇంతకుముందు ఎప్పుడు లేవు. ఇది కేవలం హౌస్ కమిటీలు వీళ్ళు పబ్లిసిటీగా వాడుకుంటున్నారు కాబట్టి వీఆర్ నాట్ ఇన్ ఫేవర్ హౌస్ కమిటీ అధ్యక్ష. ప్లీజ్ అండర్స్టాండ్. మేమిచ్చిన ల్యాండ్స్ ఎవరెవరికి ఇచ్చాము అనే విషయాలు చూస్తే అధ్యక్ష చాలా పెద్ద పెద్ద ఐటీ కంపెనీలకు ఎవరికంటే వాళ్లకు దారిన పోయే వాళ్ళకు ఇచ్చిన పరిస్థితి కూడా లేదు అధ్యక్ష. దేర్ ఆర్ సమ్ సెట్ గైడ్ లైన్స్.
ఇంత టర్న్ ఓవర్ ఉండాలి, ఈ మేరకు ఎంప్లాయ్మెంట్ ఉండాలి అనే లైన్లలో టీసీఎస్, ఇన్ఫోసిస్ లాంటి కంపెనీలకు ఇవ్వడం జరిగింది తప్ప ఏ ఒక్క చోట కూడా ఇది పొరపాటు చేసిన పరిస్థితి కానీ ఇంకోటి కానీ లెక్క ఎక్కడ జరగలేదు అధ్యక్ష. మరో విషయం ఏంటంటే ల్యాంకోకి ఇచ్చిన ల్యాండ్ విషయాన్ని గురించి చాలాసార్లు చాలా మంది మాట్లాడారు అధ్యక్ష. ల్యాంకోకి ఇచ్చిన ల్యాండు అది కాంగ్రెస్ పార్టీ ఎంపీ కాబట్టి ఇవ్వలేదు అధ్యక్ష. దట్స్ నాట్ ఈవెన్ అలాట్మెంట్. ల్యాంకోకు ల్యాండ్ ఇవ్వడానికి ల్యాంకో ఇస్ నాట్ అన్ ఐటీ కంపెనీ. ల్యాంకో గాట్ దట్ ల్యాండ్ బై వే ఆఫ్ ఓపెన్ బిడ్డింగ్. It was a totally transparent bidding process and Lanco quoted the highest rate. ఆ విధంగా ల్యాంకోకి వచ్చింది కాబట్టి జస్ట్ బికాస్ కాంగ్రెస్ ఎంపీనో లేకపోతే ఇంకోటో ఆ విధంగా అసలు అవునండి, ఆ విధంగా ఎగ్జామ్షన్స్ నాట్ ఓన్లీ ఫర్ దాట్ ఫర్ మెనీ అదర్స్ వీ డిడ్. వై ఇవాళ చాలా చోట్ల పరిశ్రమలకు సంబంధించిన భూములకు ఇస్తున్నాం. ఇట్స్ నాట్ నో. I'll quote you tens of examples of giving tax exemption for registration tax exemption. It's a policy also. అదేం సమస్య కాదు అది. We are given this sort of exemptions to lots of people. అధ్యక్ష, గాంధీ హాస్పిటల్ సైట్ గురించి మాట్లాడారు. One minute. Subscribe us and press the bell icon for more interesting updates.